హలో, ఈరోజైతే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ మోగకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి నేనైతే పాడేరు వచ్చానండి. మరి అమ్మవారి దేవాలయం ఎలా ఉందో, స్థల పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. స్వయంభూగా వెలిసి మన్యం దేవతగా విరాజిల్లుతున్న శక్తి స్వరూపిణి మోగకొండమ్మ తల్లి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అనుకుంటున్న ఈ దేవికి ఏటా మే నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారన్నమాట. సంతోషాన్ని ప్రసాదించే మోగకొండమ్మను దర్శించుకునే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకము. ప్రకృతి అందాలు మన విశాఖపట్నానికి 120 కిలోమీటర్ దూరంలో పాడేరులో స్వయంభూగా వెలిసిన ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చి సంతోషాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. అయితే స్థల పురాణానికి వచ్చేసేకల్లా మోదము అంటే ఏంటి అంటే సంతోషము అనే అర్థము. గిరిల్లో వెలిసింది కాబట్టి కొండమ్మ అని పిలవడంతో అమ్మవారు మోగకొండమ్మగా పూజలు అందుకుంటుందని ప్రతీతి అన్నమాట. ఇది ఒకప్పుడు ఒరిస్సాలో కోరాపుట్ జిల్లా నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకల శక్తి ఆమె భర్త భైరవుడు పాలించేవారు. వీరికి 7 కుమార్తెలు, 1 కుమారుడు. ఆ సంతానంలో మొదటి అమ్మాయే ఈ మోగకొండమ్మ. చిన్నతనం నుంచి తన మహిమల్ని చూపించి ఈ మోగకొండమ్మ మహిషాసురుని సంహరించిన క్రమంలో ఆదిపరాశక్తికి సహాయపడిందని పురాణాలు చెబుతున్నాయి. మోగకొండమ్మ మేనత్తుకి 7 కుమారులు ఉండేవారట. దేశీరాజులుగా పిలిచే ఆ 7గురినే మోగకొండమ్మ ఆమె మిగిలిన చెల్లెళ్ళు వివాహమాడారట. ఆ తర్వాత ఇక్కడే వాళ్ళు గ్రామ దేవతలుగా వెలిసారనమాట. అయితే ప్రతి ఏటా మేలో జాతర అవుతుంది కదా, ఆ జాతర అయిపోయాక ఈ 7 అక్క చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉండేవారట. ఒక రోజు ఏమైందంటే పూజారి చెంబు మర్చిపోయానని మళ్ళీ గుడికి జాతర అయిపోయాక వచ్చి చూస్తే అక్కడ మోగకొండమ్మ వారు దర్శనమిచ్చారని కథ చెబుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మీరందరూ ఇంత దూరం రావడం ఎందుకు, పాడేరుకి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ చెంబు ఎక్కడ పడితే అక్కడ నా పాదాలు ఉంటాయని ఆ చెంబు విసిరితే 7 కిలోమీటర్ల దూరంలో ఆ చెంబు పడిన చోట పాదాలు కనపడ్డాయట. అందుకే అక్కడ ముందు దర్శించుకుంటారు. ఇది ఈ మోగకొండమ్మ తల్లి ఆలయం యొక్క స్థల పురాణము. మనకి సంతోషాన్ని, మనం కోరిన కోరికల్ని వెంటనే తీర్చే ఆ మోగకొండమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నాకు ఈ తల్లి దర్శనము చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఇది ఆలయ ప్రాంగణం అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.